Hi everyone, welcome back to the Python tutorial. In this video we are going to learn flow of execution in functions. So flow of executions can be defined as the order in which the statements in a program are executed. The Python interpreter starts executing the instructions in a program from the first statement. The statements are executed one by one in the order of appearance from top to bottom. When the interpreter encounters a function definition, the statement inside the function are not executed until the function is called. Later, when the interpreter encounters a function call, there is a little deviation in the flow of execution. In that case, instead of going to the next statement, the control jumps to the called function and execute the statement of that function. After that, the control comes back the point of function call so that the remaining statement in the program can be executed. Therefore, when we read a program, we should not simply read from top to bottom. Instead, we should follow the flow of control or execution. It is also important to note that a function must be defined before it call within a program. సో ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే మనం ఆల్రెడీ ఇప్పటివరకు నేర్చుకున్నాము పైథాన్ ఇది ఆర్డర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మనం ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఇస్తే పైథాన్ అదే సీక్వెన్స్ ఆర్డర్లో ప్రింట్ చేస్తుంది. అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ పైథాన్లో రాసిన ప్రతి స్టేట్మెంటు ఫ్రమ్ టాప్ టు బాటమ్ రీడ్ చేసుకొని ఫ్రమ్ టాప్లో ఉన్న దానికాంచెల్లి ప్రింట్ చేసుకుంటూ బాటమ్ వరకు ప్రింట్ చేస్తూ వస్తుందని ఒక సీక్వెన్స్ ఆర్డర్ ఫాలో అవుతుందని ఇప్పటివరకు తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఫంక్షన్కి వచ్చేసరికి మాత్రం ఫంక్షన్ మనం డెఫినేషన్ డిక్లేర్ చేసిన తర్వాత పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఫంక్షన్ డెఫినేషన్ డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయదు అంటిల్ అన్లెస్ ఫంక్షన్ కాల్ చేసేంత వరకు అనేది చెప్పడం జరుగుతుంది. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏమవుతుందంటే మనకి పైథాన్ ప్రోగ్రామ్ సంబంధించిన సీక్వెన్స్ ఆర్డర్ ఫాలో అవుతుందని చెప్పి అన్నాం కదా, ఇక్కడ మాత్రం ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేస్తామో ఒక ఆర్డర్లో ఆ ఫంక్షన్ కాల్ చేయగానే అప్పుడు ఏం చేస్తుంది, ఆ ఫంక్షన్ కాల్ ఫంక్షన్ డిక్లరేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆ ఫంక్షన్ హెడర్లో ఉన్న డిక్లరేషన్లో ఉన్న పార్ట్ ఎగ్జిక్యూట్ చేసి అది పర్ఫామ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫంక్షన్ కాల్ దగ్గరికి వచ్చి దాని తర్వాత స్టేట్మెంట్కి కంటిన్యూ అవుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనకి ఇంకొకటి ఏంటంటే ఫంక్షన్ కాల్ మనం డిక్లేర్ చేయాలి అంటే ముందుగా ఫంక్షన్ హెడర్ అనేది మనము టాప్లో డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫంక్షన్ హెడర్ అంటే ఫంక్షన్ డిక్లేర్ చేసిన తర్వాతనే మనం ఫంక్షన్ కాల్ చేయాలి. అలా కాకుండా ముందే ఫంక్షన్ కాల్ చేస్తే ఫంక్షన్ అది ఎక్కడ ఉందో రీడ్ చేసుకోవడం ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి లైన్ బై లైన్ అర్థం చేసుకుందామండి. సో ది పైథాన్ ఇంటర్ప్రిటర్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ ఇన్ ఎ ప్రోగ్రామ్ ఫ్రమ్ ది ఫస్ట్ స్టేట్మెంట్. The statement are executed one by one in the order of appearance from top to bottom. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను ఫ్రమ్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నుండి మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని చెప్తున్నాను. రెండు ప్రింట్ దిస్ ఈజ్ ఫస్ట్ లైన్, నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ సెకండ్ లైన్. దాని తర్వాత మనకి ఒక అవుట్పుట్ అనేది వస్తుంది అనుకోండి, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 26, దెన్ ప్రింట్ రిజల్ట్ 25 ప్లస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, వన్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే సో ఫ్రమ్ టాప్ బాటమ్ నుండి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఫ్రమ్ టాప్ టు బాటమ్ అని చెప్పన్నారు కదా. సో ఇది ఫస్ట్ టాప్లో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఫోర్త్ రిజల్ట్ అనేది మల్టిప్లికేషన్ సమ్మేషన్ చేసుకున్న తర్వాత రిజల్ట్ అనేది వేరియబుల్ స్టోర్ అవుతుంది.
స్టోర్ అయిన తర్వాత ఫైనల్గా మనం ప్రింట్ అన్నాం కాబట్టి మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఒక సీక్వెన్స్ ఆర్డర్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఇలా మనం ఏ విధంగా స్టెప్స్ రాసామో ఆ స్టెప్స్ ప్రకారమే మనకి ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది. కావాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో మనం వన్స్ ప్రింట్ చేయగానే సో ఫస్ట్ ఇది కొలాబ్ కాబట్టి కనెక్ట్ అవుతుందని ఇక్కడ కొలాబ్లో మీరు ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా చూడండి, షిఫ్ట్ ఎంటర్ అయినా కానీ మనకి ముందు కనెక్ట్ అయింది. కనెక్ట్ అయ్యి ప్రింట్ చేసింది చూడండి. స్టార్ట్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ హియర్ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత దిస్ ఈజ్ ద ఫస్ట్ లైన్, దిస్ ఈజ్ ద సెకండ్ లైన్ అండ్ 51 అనేది రిజల్ట్. ఇక్కడ రిజల్ట్ అనేది అడిషన్ చేసుకున్న తర్వాత రిజల్ట్ అనేది వేరియబుల్ వాల్యూ స్టోర్ అయ్యి మనకి ఇక్కడ చేయండి. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటిది, మనకి ఫంక్షన్ సంబంధించింది ఒకసారి డిక్లేర్ చేసినాం అనుకోండి. ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను, యాడ్ నెంబర్స్ అని చెప్పి ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను అండి. సో యాడ్ నెంబర్ కాకుండా మల్టిప్లికేషన్ నెంబర్స్ అంటాను, ఆల్రెడీ అక్కడ యాడ్ చేసాము మనము. సో A, B 2 నెంబర్స్ ఇచ్చాను ఇప్పుడు నేను. దెన్ రిటర్న్ A ఇంటూ B. ఇప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేశాను, ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అంటాము. ఈ ఫంక్షన్ డిక్లరేషన్ ఇక్కడ ఏమన్నా చూడండి, when the interpreter encounters the function definition అంటే ఇక్కడ ఇది హెడర్ అంటాము. encounter the definition, the statement inside the function not executed until the function is called. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ నేను రిటర్న్ ఏం రాసాను, A ఇంటూ B అంటే మల్టిప్లికేషన్ చేసిమన్నాను, కానీ ఇప్పుడు నేను ఎంటర్ చేసిన ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశాను, బట్ ఇది పర్ఫామ్ చేయలేదు, ఇలాంటి ఆటోమేటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయలేదు. ఆర్ నాట్ ఎగ్జిక్యూట్ అంటిల్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్. సో ఫంక్షన్ ఎందుకు పర్ఫామ్ చేయలేదంటే ఇప్పుడు దీని నేమ్ ఏదైతే ఉందో ఇది నేమ్, మనం ఫంక్షన్కి ఈ ఫంక్షన్ నేమ్ కాల్ చేసేంత వరకు కూడా మనకి ఇది ఎగ్జిక్యూట్ చేయదని చెప్తున్నారు. లాటర్ వెన్ ద ఇంటర్ప్రిటర్ ఎన్కౌంటర్ ఫంక్షన్ కాల్ దేర్ ఈజ్ ఏ లిటిల్ బిట్ డీవియేషన్ ఇన్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఏంది టాప్లో ఫస్ట్ మన ఫంక్షన్ ఫస్ట్ డిక్లేర్ చేసాము, తర్వాత స్టేట్మెంట్ నెక్స్ట్ డిక్లేర్ చేస్తున్నాము. ఎక్కడ డిక్లేర్ చేస్తారంటే ఇప్పుడు కంటిన్యూషన్లోనే మల్టిప్లికేషన్ నెంబర్ A, B. ఇక్కడ నేను A, B అని కాకుండా పారామీటర్స్ ఇస్తున్నాను 3, 6 అని చెప్పి. సో 2 పారామీటర్స్ ఇచ్చాను. దెన్ 2 పారామీటర్స్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మల్టిప్లికేషన్ అని చెప్పి రిజల్ట్లో స్టోర్ చేస్తున్నాను. దెన్ ప్రింట్ మల్టిప్లికేషను వేరియబుల్లో స్టోర్ చేసిన రిజల్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఫైనల్గా ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అని రాస్తున్నాను. ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్. సో ఇప్పుడు మనము కాల్ చేసామనుకోండి, సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే ఏమవుతుందంటే ఫస్ట్ కంటిన్యూషన్ లైన్ ఇది ప్రింట్ చేస్తుంది, దెన్ ఇది ప్రింట్ అవుతుంది, సెకండ్ లైన్, తర్వాత థర్డ్ లైన్ ప్రింట్ అవుతుంది, తర్వాత ఫోర్త్ లైన్ ప్రింట్ అవుతుంది అండ్ ప్రింట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫంక్షన్ కాల్ అవ్వగానే ఇక్కడ ఏం చేస్తుందంటే డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది సో ఈ పార్ట్కి వస్తుందండి. ఈ పార్ట్కి వచ్చి ఇక్కడ ఫస్ట్ 3, 6 రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ 3ని ఏ ప్లేస్లో 3 అవుతుంది అండ్ B ప్లేస్లో 6 అవుతుంది. దాని తర్వాత మల్టిప్లికేషన్ 3 × 6 మనకి 18 అనే రిజల్ట్ వస్తుంది సార్. ఈ 18 అనే రిజల్ట్ అనేది మళ్ళీ మనకి ఎగ్జిక్యూట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఈ మల్టిప్లికేషన్ వేరియబుల్ స్టోర్ చేస్తుంది, అంటే ఫంక్షన్ కాల్ చేసేంత వరకు. సో ఫంక్షన్ కాల్ చేయగానే ఏమవుతుంది, సీక్వెన్స్ ఆర్డర్లో రాలేదు, ఇక్కడ వరకు పైథాన్ ఎగ్జిక్యూషన్ స్టెప్ బై స్టెప్ 1, 2, 3, 4 వరకు ప్రింట్ చేసి నెక్స్ట్ వచ్చేసరికి లూప్ మనకి ఫంక్షన్ కాల్ అవ్వగానే ఫంక్షన్ కాల్ ఎక్కడ ఉందో ఈ మల్టిప్లికేషన్ నేమ్ ఏదైతే ఉందో పైన చెక్ చేసుకుంటుంది. మనకు పైన డిక్లేర్ చేసిన దగ్గరికి మూవ్ అవుతుంది, మూవ్ అయ్యి ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఫైనల్గా రిజల్ట్ అనేది మల్టిప్లికేషన్ వేరియబుల్ స్టోర్ చేసుకుంటుంది. మనకి ప్రింట్ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సీక్వెన్స్ ఆర్డర్ వన్స్ ఇది పర్ఫామ్ చేసిన తర్వాత మనకి ప్రింట్ అనేది చేస్తుంది. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ వెన్ ద ఇంటర్ప్రిటర్ ఎన్కౌంటర్ ఫంక్షన్ డెఫినేషన్ ద స్టేట్మెంట్ ఇన్సైడ్ ద ఫంక్షన్ నాట్ ఎగ్జిక్యూటెడ్ అంటిల్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఎగ్జిక్యూట్ చేసాము, ఎలాంటి ఫంక్షన్ చేయలేదు. లాటర్ వెన్ ద ఇంటర్ప్రిటర్ ఎన్కౌంటర్ ఫంక్షన్ కాల్. సో ఇక్కడ ఫంక్షన్ కాల్ మీన్స్ ఏంటి అంటే సో ఇది మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ఇచ్చింది ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ దేర్ ఈజ్ ఎ లిటిల్ బిట్ డీవియేషన్ ఇన్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇన్ దట్ కేస్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఫంక్షన్ కాల్ సంబంధించింది రాగానే
నెక్స్ట్ మళ్ళీ ఇక్కడితో పర్ఫామ్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ లైన్ వెళ్ళకుండా ఈ ఫంక్షన్ కాల్ పర్ఫామ్ చేయాలి కాబట్టి సో డైరెక్ట్ మనకి ద కంట్రోల్ జంప్స్ టు ద కాల్డ్ ఫంక్షన్, ద కంట్రోల్ జంప్స్ టు ది కాల్డ్ ఫంక్షన్ అండ్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ ఆఫ్ దట్ ఫంక్షన్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ నెంబర్ అని మనం కాల్ చేయగానే ఇక్కడ నుండి ఫంక్షన్ ఇక్కడికి మూవ్ అవుతుంది, జంప్ అవుతుంది. ఎక్కడైతే ఫంక్షన్ డిక్లేర్ చేసిన పార్ట్కి జంప్ అవుతుంది. జంప్ అయ్యి ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద ఫంక్షన్, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ ద కంట్రోల్ కమ్ బ్యాక్ ది పాయింట్ ఆఫ్ ఫంక్షన్ కాల్. సో మళ్ళీ ఇక్కడ పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ కాల్కి కమ్ బ్యాక్ వస్తుంది, ఇక్కడికి వస్తుంది, రిటర్న్ అవుతుంది. కమ్ బ్యాక్ టు ది ఫంక్షన్ కాల్. దేర్ ఈస్ ఎ లిటిల్ డీవియేషన్ ఇన్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. సారీ, ఇక్కడ come back the point of function call so that remaining statement in the program can be executed. సో ఇక్కడ కమ్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ రిజల్ట్ అని స్టోర్ చేసి నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది, కండిషన్ ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ చూద్దామండి. ఒకసారి చూడండి, ఎగ్జిక్యూషన్ చూద్దాము. సో నేను మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఇది డైరెక్ట్గా ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ ద ఫస్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, తర్వాత రిజల్ట్ ఇక్కడ ప్రింట్ చేసిందా. రిజల్ట్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ 18 అనేది చూసారా, ఈ 18 పర్ఫామ్ చేయడానికి సో ఫంక్షన్ కాల్ చేయగానే ఫంక్షన్ డైరెక్ట్ ఈ ఫంక్షన్ కంట్రోల్ ఏం చేసింది, మనకి డిక్లరేషన్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడ జంప్ అయింది. ఈ జంప్ అయ్యి ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ కాల్కి బ్యాక్ వచ్చి మనకి అవుట్పుట్ అనేది ఈ మల్టిప్లికేషన్ వేరియబుల్ స్టోర్ చేసింది. దెన్ మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మల్టిప్లికేషన్ అనేది ప్రింట్ చేసింది. సో ఫంక్షన్ ఎగ్జిక్యూటెడ్ కంప్లీటెడ్ అని వచ్చిందనమాట. అయితే సో మనకి ఇక్కడ లాస్ట్ లైన్ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇక్కడ లాస్ట్ లైన్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాము, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ నోట్ దట్ ఏ ఫంక్షన్ మస్ట్ బి డిఫైన్డ్ బిఫోర్ ఇట్ కాల్ విత్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సో మనము ఫంక్షన్ కాల్ అనేది ముందే డిఫైన్ చేసి ఉండాలి, బిఫోర్ ఇది కాల్ చేయకుండా ముందు, లేదు అంటే ఎర్రర్ వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా నేను ఒకటి చూపిస్తానండి. సో నెక్స్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ కింద రాయడం జరిగింది. ఇక్కడ హలో పైథాన్ అని చెప్పి నేను ఫస్ట్ ఫంక్షన్ కాల్ రాస్తున్నాను. అంటే యాక్చువల్ డిక్లేర్ చేశాను బాటంలో డిక్లేర్ చేసినా కూడా ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ అనేది ముందే ఇక్కడ రాస్తున్నాము. తర్వాత ఫంక్షన్ డిక్లరేషన్ ఫంక్షన్ కాల్ తర్వాత డిక్లేర్ చేసాము. ఫస్ట్ ఫంక్షన్ కాల్ రాసాము, ఫంక్షన్ కాల్ రాసిన తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ సంబంధించిన డిక్లరేషన్ అనేది రాయడం కూడా జరిగింది. అయితే ఫంక్షన్ కాల్ తర్వాత డిక్లేర్ చేసాము. ఇప్పుడు పర్ఫామ్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, హలో పైథాన్ సంబంధించింది బాటంలో మనం ఫంక్షన్ డిక్లేర్ చేసినా కూడా ఇక్కడ ఐ లవ్ ప్రోగ్రామింగ్ అని చెప్పి ప్రింట్ అవ్వకుండా నేమ్ ఎర్రర్ అని వచ్చింది. హలో పైథాన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే మనకి కంట్రోల్ ఇక్కడ హలో పైథాన్ అని చెప్పి ఎప్పుడైతే రీడ్ అవుతుందో ఫంక్షన్ కాల్ అవుతుందో ఈ ఫంక్షన్ కాల్ ఏం చేసింది, పైన దీనికంటే పైన ఎక్కడైతే హలో పైథాన్ అనేది డిక్లేర్ చేసామో దానికి జంప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ బాటంలోకి రాదు. ఎప్పుడైనా స్టేట్మెంట్ ఏంది, మన ఫంక్షన్ సంబంధించింది బాటంలో ఉన్న దాన్ని రీడ్ అవ్వదు, ఫంక్షన్ కాల్ కంటే పైన ఉన్నది మాత్రం రీడ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో హలో పైథాన్ సంబంధించింది దీనికంటే ముందు మనం డిక్లేర్ చేయలేదు కాబట్టి మనకి నేమ్ ఎర్రర్ అని ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ అదే మనము స్టేట్మెంట్ రాస్తాం, ద ఎర్రర్ ఫంక్షన్ నాట్ డిఫైన్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఈవెన్ దో ద ఫంక్షన్ హ్యాస్ బీన్ డిఫైన్డ్. When a function call is encountered, the control has to jump to the function definition and execute it. In the above program, since the function call preceded the function definition, the interpreter does not find the function definition and hence an error is raised. That's why the function definition should be made before the function call as shown below. So ఇక్కడ దీని ప్రకారం ఇక్కడ మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నాను. మన ఫంక్షన్ డిక్లేర్ చేసాము కానీ ఫంక్షన్ కాల్ కంటే తర్వాత డిక్లేర్ చేయడం వల్ల ఫంక్షన్ కంట్రోలర్ అనేది జంప్ చేసి మనకు ఎగ్జిక్యూట్ చేయలేక ఎర్రర్తో చేయడం జరిగిందనమాట. బట్ ఇక్కడ ఈ కేసులో సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను హలో పైథాన్ అని చెప్పి ఫంక్షన్
డిక్లేర్ చేసి అండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అండ్ పర్ఫామ్ కూడా చేస్తున్నాను, ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయింది, బట్ ఇక్కడ ఫంక్షన్కి సంబంధించిన ఎగ్జిక్యూట్ అయింది కానీ ఎలాంటి ఆపరేషన్ మనకి పర్ఫామ్ చేయట్లేదు అంటే అన్లెస్ ఫంక్షన్ కాల్ చేసేంతవరకు. హలో పైథాన్ అని చెప్పి ఇప్పుడు రీడ్ అయింది. నెక్స్ట్ మనం హలో పైథాన్ సంబంధించిన ఫంక్షన్ కాల్ చేస్తున్నాము. అందుకే ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ మీకు క్లియర్ అర్థం కావడానికి చెప్పి రాస్తున్నాను. ఈ పార్ట్ అంతా కూడా ఫంక్షన్ డెఫినేషన్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్ మనం ఏదైతే హలో నేమ్ ఉందో ఈ నేమ్ వచ్చేసి ఫంక్షన్ కాల్ చేయాలనుకున్నప్పుడు మనం నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు హలో పైథాన్ చెప్పేసి కాల్ చేయగానే ఇప్పుడు ఏంది ఈ కంట్రోలర్ హలో పైథాన్ సంబంధించి మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో కాల్ చేయగానే ఈ కంట్రోలర్ అనేది ఎక్కడైతే డెఫినేషన్ డిక్లేర్ చేసామో ఆ డెఫినేషన్ డిక్లేర్ చేసిన జంప్ అయింది, అక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది మళ్ళీ బ్యాక్ కంట్రోల్కి ఇవ్వడం జరిగింది, కంట్రోల్కి ఇచ్చి సో దాన్ని ఇక్కడ మనకి ప్రింట్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఫంక్షన్కి సంబంధించిన ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్, ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ బిలో ప్రోగ్రామ్. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ బిలో ప్రోగ్రామ్, ద నెంబర్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్ షోన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్. సో ఇక్కడ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించాను. గ్రీటింగ్ నేము, ఇంకొకటి ప్రింట్ వెల్కమ్ నేము, ప్రింట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. సో నేమ్ అనేది ఎవరైతే ఇస్తారో ఇక్కడ నేమ్ అనేది వేరియబుల్ పారామీటర్స్ అంటాం మనము. సో ఈ పారామీటర్స్ సంబంధించింది మన ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ నేమ్ అనేది మళ్ళీ మనకి ప్రింట్లో వేరియబుల్లోకి రీడ్ అయ్యి వెల్కమ్ రజాక్ అని చెప్పొచ్చి తర్వాత రెస్పాన్స్ అయినందుకు థ్యాంక్ యూ రెస్పాన్స్ ఇస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ది డిక్లేర్ చేస్తున్నాము. సో ఇట్లా మనకి అవుట్పుట్ వస్తుందండి. సో ఇంకా ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెక్టాంగులర్కి సంబంధించిన ఏరియా, మనం రెక్టాంగులర్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే లెంత్ బిడ్త్ అవసరం ఉంటుంది. సో లెంత్కి సంబంధించి ఇన్పుట్ అండ్ బిడ్త్కి సంబంధించి ఇన్పుట్. సో ఇది కూడా ఎగ్జాంపుల్. ఒకసారి మీరు కూడా ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో ప్రాక్టీస్ అంటిల్ అన్లెస్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళకి కూడా ఏది కూడా రాదండి. సో ఇక్కడ లెంత్ వచ్చేసి ఒక 32 ఇస్తున్నాను, బిడ్త్ వచ్చేసి 64 ఇచ్చాను. ఫైనల్గా మన ఏరియా వచ్చేసి క్యాలిక్యులేట్ చేసి ఈ క్యాలిక్యులేట్ చేసిన ఇక్కడ రెక్టాంగులర్ ఏరియా ఏలింది, ఈ రెక్టాంగులర్ ఏరియాకి సంబంధించింది ఎగ్జిక్యూషన్ ఫంక్షన్ కాల్ చేయగానే మనకి ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడైతే చేసామో ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడికి వెళ్ళి ఆడ ఆపరేషన్ పర్ఫామ్ చేసి మన రిజల్ట్ అనేది ఏరియా అనే దాంట్లో వేరియబుల్ స్టోర్ చేసింది. స్టోర్ అయిన తర్వాత మనకి ఇక్కడ రిజల్ట్ ప్రింట్ చేయడం జరిగింది అనమాట. ఇది ఇక్కడ సీక్వెన్స్ ఆర్డర్, మనకు పైథాన్ సీక్వెన్స్ ఆర్డర్ ప్రోగ్రామింగ్ అయినప్పటికీ కూడా సమ్ టైమ్స్ కంట్రోల్ అనేది ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఫంక్షన్కి అనుగుణంగా జంప్ చేసి అక్కడ అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ మన స్టేట్మెంట్ కంటిన్యూ అవుతుందండి. Sometimes a function need to return a multiple values which may be written using tuples. Below show a function which return 2 values and areas and parameter rectangular using. సో నేను ఆల్రెడీ మనం తెలుసుకున్నాము మల్టిపుల్ వాల్యూస్ కూడా ప్రింట్ చేస్తున్నాయి, ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్. సో దానికి టపుల్ ఉపయోగిస్తామని చెప్పాము. ఇక్కడ దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. డెఫినేషన్ క్యాలిక్యులేటర్ ఏరియాకి సంబంధించింది ఒకటి నేను ఇక్కడ పెరిమీటర్ క్యాలిక్యులేటర్ ఏరియా పెరిమీటర్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ రాశాను. ఇందులో 2 ఆర్గ్యుమెంట్స్ లెంత్ అండ్ బ్రెడ్త్ అని 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంటే వన్స్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ మల్టిప్లికేషన్ చేసి అది ఏరియా అనే వేరియబుల్ స్టోర్ చేస్తుంది. పెరిమీటర్ వచ్చేసి ఈక్వేషన్ పెరిమీటర్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. సో మనకి ఇక్కడ లెంత్ అండ్ బ్రెడ్త్ ఎంత ఉందో యాడ్ చేసిన తర్వాత 2 ఇంటూ మల్టిప్లికేషన్ చేసి పెరిమీటర్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తుంది. ఫైనల్గా రిటర్న్ వచ్చేసి ఏరియాకి సంబంధించిన వాల్యూ ఎంత వచ్చింది రిటర్న్ చేస్తుంది అండ్ పెరిమీటర్కి సంబంధించిన వాల్యూ ఎంత రిటర్న్ చేస్తుంది. ఈ రెండు రిటర్న్ చేసినప్పుడు మనము టపుల్ ఉపయోగించి ఆ వేరియబుల్ స్టోర్ చేసుకోవచ్చు. సో అది ఎట్లా ఇక్కడ కింద రాసాను, మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, నేను ఎగ్జిక్యూట్ చేశాను బట్ పర్ఫామ్ చేయట్లేదు. ఇప్పుడు ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనం ఫంక్షన్ కాల్ చేయాలి కాబట్టి సో ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నాము. నాకు యూజర్ దగ్గరికి వెళ్ళి 2 ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ది వచ్చేసి లెంత్, సెకండ్ది బ్రెడ్త్. ఆ ఇన్పుట్ రిసీవ్ చేసుకున్న తర్వాత మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాము క్యాలిక్యులేటర్ ఏరియా పెరిమీటర్ అని చెప్పి. ఇక్కడ లెంత్ అంటే ఎల్ అంటే ఈ లెంత్కి సంబంధించింది, బి అంటే విడ్త్కి సంబంధించింది. ఈ 2 వాల్యూస్ యూజర్ ఏదైతే ఇస్తాడో అది ఇక్కడ స్టోర్ అయ్యి నెక్స్ట్ ఫంక్షన్ కాల్ అనేది ఎక్కడైతే ఫంక్షన్ డిక్లేర్ చేస్తామో డిక్లేర్ చేసిన దానికి జంప్ అయ్యి అక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేసి అండ్ ఫైనల్గా రిటర్న్ చేస్తుంది. ఇక్కడ వాల్యూ ఏదైతే రిటర్న్ ఉందో మళ్ళీ రిటర్న్ వాల్యూస్ అనేది మనకి ఫంక్షన్ కాల్లో ఇవ్వడం. సో ఫంక్షన్ కాల్ చేయగానే ఫంక్షన్కి సంబంధించిన ఆపరేషన్ పర్ఫామ్ చేసి రిజల్ట్ అనేది ఏరియా పెరిమీటర్ 2 దాంట్లో ఇక్కడ మనము టపుల్స్ ఉపయోగించి ఈ వాల్యూస్ అనేది స్టోర్ చేస్తున్నాము. ఈ 2 వాల్యూస్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇట్లా మనం ఆపరేషన్ ప్రింట్
ఏరియా అనే వేరియబుల్కి ఇస్తున్నాము, పెరిమీటర్కి సంబంధించింది ఇక్కడ పెరిమీటర్ ఇచ్చాము. ఇది పర్ఫామ్ చేయగానే మనం ఇక్కడ అడుగుతుంది. సో 3, 6 ఇవ్వగానే ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఏరియా 18, పెరిమీటర్ 18 అని చెప్పి ఇట్లా దీంట్లో స్టోర్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మీరు ఫంక్షన్ సంబంధించింది డిక్లరేషన్ అండ్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాటంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా రాశానండి, ఇవి ఒకసారి చూడండి. వీటిని మనకు ఇది ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే రియల్ టైం ఎగ్జాంపుల్. సిగ్నల్ సంబంధించి పాయింట్ ఉంటుంది కదా, ఆ సిగ్నల్ సంబంధించింది సిగ్నల్ రెడ్ పడితే ఆగమని చెప్పి, రైట్ ఎల్లో ఉంటే స్టార్ట్ అవ్వమని చెప్పి ఇట్లా మనకు కండిషన్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం ప్రోగ్రామ్ రాస్తాను. ఇది చూడండి, ఇది మీరు ఈ కోడ్ను రాసి కింద ఫంక్షన్ కాల్ చేయండి. ఫంక్షన్ కాల్ చేస్తే మీకు ఏ విధంగా అవుట్పుట్ వచ్చిందో అవుట్పుట్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.